ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీలో అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎన్నికల ప్రధానాధికారిని కోరింది. బూత్ లెవెల్ ఏజెంట్లు బీఎల్ఓలతో కలిసి ఓటర్ జాబితా పరిశీలన జరగాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2002 బేస్గా కొత్త ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారని వెల్లడించారు. 2002 ఫైనల్ పబ్లికేషన్ కాపీ ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు నమోదైన ఓట్లు ఇంకా కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పలు రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ పేరు మీద చాలా విచిత్రాలు జరిగాయని చెప్పని, చాలా ఓటర్లకి ఓటు లేకుండా పోయిందని చెప్పని అనేక ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి అనేది వింటున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బయట రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ సందర్భంగా జరిగినటువంటి ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు. దానికి అన్ని రకాల బాధ్యతను మీరే తీసుకోవాలి. బిఎల్ఓలు ఇంటింటికి ఓటర్లని ఎన్యూమరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏలను కూడా, రాజకీయ పార్టీ ప్రతినిధులను కూడా కంపల్సరీ ఎంపడబెట్టుకుని వెళ్లాలని చెప్పని 2002లో చివరి ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ మళ్ళీ కొత్త ఎస్ఐఆర్ చేస్తున్నారు అనేది మీరు చెప్తుంది కాబట్టి, భారత ఎన్నికల సంఘం చెప్తుంది కాబట్టి 2002 నాటి ఓటర్ల ముసాయిదాని కూడా ఫైనల్ పబ్లికేషన్ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇమ్మని అడిగాం. అలాగే 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉంది కాబట్టి అనేక మంది పౌరులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులు 2002లో తెలంగాణలో ఓటు కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలామందికి ఖచ్చితంగా దాన్ని బిఎల్ఓకి, బూత్ లెవెల్ ఆఫీసర్కి ఎవరైతే ఇంటింటికి 3 సార్లు వెళ్ళి ఎన్యూమరేట్ చేయడానికి వెళ్తున్నారో వారికి ఇచ్చినటువంటి ఫోన్లో, యాప్లో 2002 ఓటర్ లిస్టులో తెలంగాణ ఓట్లు కానీ భారతదేశంలో ఎక్కడ ఓటు ఉన్నా కూడా చూసుకునేటువంటి, అంటే ఓటర్లకు చూపించేటువంటి వెసులుబాటు దాంట్లో ఉండాలి, యాప్లో ఉండాల్సిందే ఖచ్చితంగా అని చెప్పని ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ వారిని మేము గట్టిగా కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు.